తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి జనంబాట కార్యక్రమం నడుస్తోంది. అక్టోబర్ 25న మొదలైన ఈ కార్యక్రమము ఫిబ్రవరి 13న ముగియనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా నవంబర్ 8, 9 ఈ 2 రోజుల్లో ఉమ్మడి వరంగల్లో పర్యటన చేయనున్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలుసుకునేందుకు మనతో పాటు తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మరుపల్లి మాధవి గారు ఉన్నారు. తనను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటండి? ముందుగా మన వరంగల్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ నవంబర్ 8, 9 తారీఖులలో కేవలం వరంగల్, హన్మకొండ ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యక్రమం. ఉమ్మడి జిల్లా కాదు. ఉమ్మడి జిల్లాలో మిగతా 4 జిల్లాలు వేరే డేట్స్లలో ఉన్నవి. ఈ 2 జిల్లాలో వచ్చేటువంటి ఈ వరంగల్ జాగృతి జనం బాట ఈ 2 రోజుల కార్యక్రమంలో వరంగల్, హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలేంది, ప్రజలకు కావాల్సిందేంది, మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏమేమి అనుభవించినాం, ఇంకేమేమి కావాల్సిందన్నది. ముఖ్యంగా ఏంటంటే భౌగోళిక తెలంగాణ సాధించుకోగలిగినందు తప్ప సామాజిక తెలంగాణ సాధించుకోలేదనేది మా యొక్క జాగృతి యొక్క ఉద్దేశం, కవితక్క గారి ఉద్దేశం. కాబట్టి సామాజిక తెలంగాణ మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ విధంగా అయితే బీసీలకు రిజర్వేషన్ మనకి ఇస్తానని చెప్పేసి ఇప్పటికీ దాటవేస్తురో, కాబట్టి బీసీలకు కూడా న్యాయం జరగాలి, విద్య, ఉద్యోగాలు, రాజకీయాలలో. కాబట్టి బీసీ హక్కుల సాధన కోసం కూడా పోరాటం చేస్తున్నాం. ఏదైతే మహిళా సాధికారత ఉందో, మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అన్నారో, ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్స్లలో కూడా, స్థానిక ఎలక్షన్స్లో కూడా మహిళలందరూ రాజకీయంగా డెవలప్ అవ్వాలి, ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క హక్కులను వినియోగించుకోవాలనే ఆలోచనతోటి మహిళలను కూడా అభివృద్ధి చేయాలి. సేమ్ టైం మహిళల కోసం ఈ ప్రభుత్వం, ఈ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మహిళలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దిశలో కూడా జాగృతి పనిచేస్తుంది. ఇవన్నీ కార్యక్రమాలను ఉద్దేశించుకొని ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకోవడం కోసం జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టి జనాల నుంచి జాగృతికి ఉన్నటువంటి మద్దతు ఏంది, జాగృతి వల్ల వాళ్ళకు ఉన్నటువంటి సంతృప్తి, అసంతృప్తి ఏంది, భవిష్యత్తులో జాగృతి అట్లనే కొనసాగించాలా, మేము పార్టీగా కొనసాగాలి, ఏం చేయాలంటే కూడా ప్రజల యొక్క ఆలోచన, మేధావుల యొక్క ఆలోచన, ఉద్యమకారుల యొక్క ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలన్న నినాదంతో కవితక్క గారు జాగృతి జనం బాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ 8, 9 తారీఖు 2 రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో కూడా వరంగల్, హన్మకొండలో ఉన్నటువంటి రైతులను, కుల సంఘాల నాయకులను, ఉద్యమకారులను, మేధావులను అందరినీ కూడా కలిసి, డాక్టర్స్, ప్రొఫెసర్స్ అందరినీ కూడా కలిసి అందరితోటి ఆలోచనలు పంచుకొని వారి యొక్క ఆలోచన మేరకు ముందుకు వెళ్ళాలన్నది వారి నిర్ణయం. నేను ఒక్కటి అడగదలుచుకున్నా, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చాక, అంటే ఒకటే ఫ్యామిలీకి చెందిన కవితక్క గారు ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ ఆ పార్టీలకు సంబంధించిన లోపాలను ఎత్తు చూపుతారా, లేదంటే బీఆర్ఎస్ లోపాలను కూడా ఎత్తు చూపేందుకు ముందడుగు వేస్తున్నారా? ఆల్రెడీ కొన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ విఫలాల గురించి గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారని కొన్ని చోట్ల క్వశ్చన్స్ అడిగినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఎత్తి చూపారు. బీఆర్ఎస్ పార్టీలో మేము చేయలేకపోయినామని చెప్పేసి కూడా నిర్దిష్టంగా ఒప్పుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఏ పార్టీ అయినా సరే ఒకటే, 3 పార్టీలను కూడా ఎవరు తప్పు చేసినా, ఎవరు ఒప్పు చేసినా కూడా ఒప్పుకుంటారు. తప్పు చేస్తే మీరు ఇంక చేయాల్సింది ఉండి చేయలేదని చెప్పేసి నిలదీస్తున్నటువంటి ముక్కుసూటి మనిషి కవితక్క గారు. ముఖ్యంగా తెలంగాణ జాగృతిలో మహిళల పాత్ర ఎలా ఉండబోతుంది? తెలంగాణ జాగృతిలో మహిళలకు పెద్దపీట ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళా నాయకురాలు, ఈ రాష్ట్ర సాధనలో ముందున్నటువంటి ఒక వ్యక్తి, మహిళా నాయకురాలు కవితక్క గారు. కవితక్కను చూసే ఈ రాష్ట్రంలో చాలామంది, వేల మంది మహిళలు రాజకీయంలోకి రావడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. కాబట్టి అలాంటి మహిళా నాయకురాలు వెనక పనిచేయడానికి లక్షలాది మంది మహిళలు తరలి వస్తున్నారు. కాబట్టి ఇందులో ముఖ్యంగా మహిళల పాత్ర ఉంటుంది. మహిళలకు ఎక్కడ సమస్య ఉందంటే అక్కడ జాగృతి ఉంటుంది. ఓకే, కవిత గారు అంటే మామూలుగా ఉద్యమంలో, మలిదశ ఉద్యమంలో ఉంది, బీఆర్ఎస్ పార్టీలో ఉంది. బీఆర్ఎస్ పార్టీలో వండుకుంటూనే పదవులను అనుభవిస్తూ సాంస్కృతిక వేదికగా జాగృతి అనే ఒక వేదికను పెట్టి మహిళలను అందరినీ కూడా, అంటే తెలంగాణ సాంస్కృతిక పండుగలకు సంబంధించిన అన్నీ కూడా బయటికి తీశారు. అంటే ఆ వేదికగానే ఉండబోతుందా, లేదంటే రాజకీయంగా తనకంటూ ఒక మార్కు వేసుకోబోతుందా భవిష్యత్తులో? జాగృతి సంస్థ అనేది ఇప్పుడిప్పుడే వచ్చింది కదండి. గత 19 సంవత్సరాల కింద ఏర్పడేటువంటిది ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశయాల మేరకు కవితక్క గారు జాగృతి సంస్థను పెట్టారు. ఒక సాంస్కృతిక కార్యక్రమాలే కదా, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. రైతుల కోసం కూడా జాగృతి పనిచేసింది. విద్యార్థుల కోసం చాలా రకాలుగా జాగృతి, పొలిటికల్ పార్టీ కాకపోవచ్చు కానీ చాలా బాగా పనిచేసింది. అలాంటి జాగృతి పార్టీ ఎలా ఉండబోతుంది, భవిష్యత్తులో రాజకీయ పార్టీగా ఏర్పడబోతుంది అన్నది ఇప్పుడు జాగృతి జనం బాటలో వచ్చేటువంటి ప్రజల ఆదరణ, ప్రజల ఆలోచన మేరకు, మేధావుల ఆలోచన మేరకు భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాము. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వరంగల్, హన్మకొండ బీఆర్ఎస్ నాయకులనే ఎత్తు చూపుకుంటూ వాళ్ళ సమస్యలను బయటికి ఎత్తు చూపుతూ వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా ఎలక్షన్ల ముందు మాట్లాడారు. ఇప్పుడు కూడా ఎక్కడైనా సమస్య కనబడితే బీఆర్ఎస్ తప్పిదమనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న పడిన వర్షాలకు
మామూలుగా చూసుకుంటే డ్రైనేజీ వ్యవస్థ కానీ ఇంకా మిగతా ఏదైనా కూడా చాలా వరకు ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంటి, ఇప్పుడున్న లోపాలేంటి, ఈ సమస్యలన్నింటినీ అటు బీఆర్ఎస్ దృష్టికి కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ దృష్టికి కానీ ఖచ్చితంగా తీసుకెళ్తారని నమ్మకం ఉందా? ఒక మాట చెప్పాలండి, వాస్తవాన్ని ఒప్పుకోవాలి. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితక్క గారు కావచ్చు, మేము కావచ్చు బయటికి రావచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పరిపాలనలో చాలా పనులు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన, కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసుకొని ఆ కష్టకాలలో ఇన్ని పనులు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇన్ని మన ఆఫీసులు కట్టారు, ఇన్ని పెద్ద పెద్దగా బిల్డింగ్స్, మెడికల్ కాలేజీలు, మరీ ముఖ్యంగా ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు, కొత్త కలెక్టర్ భవనాలు నిర్మించడం, అది చాలా గొప్ప విషయం. కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ఇంకా భవిష్యత్తులో ఎవరు చేయరు కూడా కావచ్చు, అది ఒప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసే పనులు ప్రజలు ఎక్కడ నిలదీసి ఏది అడుగుతారని చెప్పేసి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అని వాళ్ళు అడుగుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాల 60-70 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చేసింది ఏంది, ఈ 10 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు చేసింది ఒకసారి పోల్చుకుంటే ప్రజల దగ్గరికి పోయి చర్చ పెడితే ప్రజలే సమాధానం చెప్తారు. ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు, ఇచ్చినటువంటి హామీలో ఏ ఒక్కటి నెరవేర్చారు? ఉదాహరణకి వరంగల్ హన్మకొండ చూసుకుంటే మొన్న వచ్చినటువంటి అకాల వర్షాలకు మునిగి ఒక్కొక్క జనాలు చాలా తిండి తిప్పలు లేకుండా చాలా గోసపడుతారు. కనీసం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ రాజకీయ అక్కడ పార్టీ నాయకులు కానీ ఎవరు కానీ వెళ్ళి వాళ్ళకి చిన్న సహాయం కూడా చేసిన వాళ్ళు లేరు. మేము మొన్న సందర్శించిన అలాంటి ప్లేస్లు ఎట్లున్నది ఏంది వాళ్ళ బాధలేదు, అక్కడికి వెళ్తే చెప్పుకుంటారు. ఎమ్మెల్యే కానీ ఎవరు లేరు, ముఖ్యమంత్రి గారు వచ్చారు మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి కానీ ఒక నిర్దిష్టమైనటువంటి హామీ మాకు ఇవ్వలేదు. మీరు ఈ విధంగా నష్టపోయారు, మీ నష్టానికి పరిహారంగా చేస్తాము. ఉదాహరణకి ఇక్కడ సమ్మయ్య నగర్ ఉంటుంది, ఆ సమ్మయ్య నగర్లో చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పేద ప్రజలు. అక్కడ వాళ్ళు కోరుకునేది వాళ్ళకి ఏదో గొంతమ్మ కోరికలు కాదు, అక్కడ పెద్ద డ్రైనేజ్ కాలువ వస్తుంది, దానికి ఒక గోడ కట్టించాలి, నిర్మించాలన్నారు. అలాంటి నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు. మీకు ఇండ్లు ఇస్తామన్నారు, ఎప్పుడు ఇల్లు ఇస్తారు, మీకు పట్టాలు ఇస్తామన్నారు. వాళ్ళకు ఉండడానికే కరెక్ట్ లేదు అని చెప్పేసి అంటే పట్టాలు ఇస్తామంటారు. వాళ్ళు ఇస్తానన్న హామీ ఏది నెరవేర్చకపోగా దాన్ని దాటేయడం కోసం మాత్రం టీఆర్ఎస్ పార్టీ మీద పడుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ కూడా ఉంది, కానీ వాళ్ళని అడగరు. ఎందుకంటే వీళ్ళు రెండు ఒకటి, కాంగ్రెస్ బీజేపీ పొత్తు కుదుర్చుకొని వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. రెండు కలిసి ఎటుబడి అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీ మీదనే పడతారు. ఇంకొకటి అంటే మాకు తెలిసిన అంశము, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా మామూలు ఎక్కడైనా కూడా వితంతువులకు ఉపాధి లేని వాళ్ళకి చాలామంది కూడా కవిత గారు హెల్ప్ చేశారనేది మాకు కూడా తెలుసు. కొన్ని అంటే నేషనల్ ఛానల్స్లలో కూడా వచ్చాయి. అలా కాకుండా చదువుకొని విద్యార్థులు కానీ అంటే ఆ స్తోమత లేని మహిళలకు కానీ అట్లాంటి వాళ్ళకి ఏమైనా ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ఈ జాగృతి తరపున? కవితక్క గారు జాగృతిగానే కాకుండా అసలు అక్క దృష్టికి ఏదైనా సమస్య పోయింది, పేద పిల్లలు, చదువుకునే పిల్లలు, వితంతులు, ఒంటరి మహిళల గురించి ఏదైనా కష్టం పోయిందంటే ఖచ్చితంగా తను ఒక వ్యక్తిగా, ఒక మహిళగా, ఒక అమ్మగా ఆలోచించి వాళ్ళకి వెంటనే సహాయం చేస్తారు. ఒక మంచి సహాయం, ఒక మంచి మనసు ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలు. సంస్థ పార్టీ అవన్నీ పక్కన పెట్టండి, అలాంటి మంచి మనిషి దొరకడం మాత్రం ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాల్లో ఎవరూ లేరండి. ఖచ్చితంగా సహాయం చేస్తారు. భవిష్యత్తులో కూడా జాగృతిగా మేము ఇన్ని రోజులు చేసిన సహాయాలకు ఇంకింత ఎక్కువగా చేయాలని చెప్పేసి ఎక్కువ ఆశయం. తెలంగాణ జాగృతి అనేది రాజకీయ పార్టీ, ప్రజల పార్టీయా? భవిష్యత్తులో ఇప్పుడు స్థానిక ఎలక్షన్లే కావచ్చు, రానున్న ఎలక్షన్లు ఏదైనా కూడా కావచ్చు, తమకంటూ ఒక మార్కు వేసుకోబోతున్నారా? ప్రస్తుతం అయితే తెలంగాణ జాగృతి అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అంతవరకు. ఇప్పటివరకు మేము ఒక పార్టీ పెట్టే వరకు ఏ ఎలక్షన్స్లో మాత్రం కాంటెస్ట్ చేసేయలేదు. మాకు ఒక పార్టీ నిర్దిష్టంగా మాకు ఒక గుర్తు వచ్చిన తర్వాతనే మేము ఎలాంటి ఎలక్షన్స్లో అయినా కాంటెస్ట్ చేస్తాం. అప్పటి వరకు మాత్రం ఒక స్వచ్ఛంద సంస్థగానే పనిచేయడం జరుగుతుంది. ఓకే, జాగృతి జనం బాట ఇప్పుడు వరంగల్ హన్మకొండలో నిర్వహించిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ లేవనెత్తిన సమస్యలు, ప్రజలు లేవనెత్తిన సమస్యలు ఖచ్చితంగా తీరేలా మీ వంతుగా అక్కడ నుంచి వీటిని అంటే కంపల్సరీ పరిష్కారం అయ్యే దిశగా చేస్తారా? ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవి పరిష్కారం అయ్యేంత వరకు మేము జాగృతిగా కొట్లాడతాం. అవి పరిష్కార దిశలోనే మేము కూడా పనిచేస్తాం. అంటే ఈ జాగృతి జనం బాట కార్యక్రమం ద్వారా అంటే భవిష్యత్తులో ప్రజలకు కావచ్చు, అటు రాజకీయ పార్టీలకు కావచ్చు, ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు? ప్రజలకు ఫస్ట్ ఒకటేందండి, అడగాల్సినటువంటి ధైర్యం రావాలి. ఏ ప్రజలకైనా సరే, మహిళలకు కావచ్చు, పేద ప్రజలకు కావచ్చు, నాకు ఇది కావాలి అని చెప్పేసి కొట్లాడి అడిగే ధైర్యం కావాలి. అది జాగృతి ద్వారా మేము వాళ్ళకి ఆ స్ఫూర్తిని, ఆ ధైర్యాన్ని ఇస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళ తరఫున మేము కొట్లాడుతున్నాం, వాళ్ళ ద్వారా వాళ్ళ ధైర్యంగా కొట్లాడేటువంటి ధైర్యాన్ని మేము జాగృతి నుంచి ఇస్తున్నాం. ఖచ్చితంగా ముందు వాళ్ళతోటి ఖచ్చితంగా జాగృతి ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ జాగృతి తరపున నిర్వహించే ఈ జనం జాగృతి బాట అనేది కూడా మామూలుగా ప్రజల నుంచి సమస్యలను చూపి అటు బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేంది, ఈ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితేంది, ఏది అయినా కూడా ఖచ్చితంగా ప్రజల నుంచి వెలుకొచ్చిన సమస్యలను, అటు రైతుల నుంచి వచ్చిన సమస్యలను ఖచ్చితంగా అధికారిక ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో కొట్లాట చేస్తామని చెప్తున్నారు మాధవి గారు. ఇక్కడ హన్మకొండ వరంగల్లో నిర్వహించబోయే జాగృతి జనం బాట కార్యక్రమం ఖచ్చితంగా విజయవంతం చేస్తాము, తమకంటూ ఒక మార్కు వేసుకుంటామని చెప్తున్నారు. కాకతీయ హరిత హోటల్ నుంచి కెమెరా పర్సన్ సతీష్తో సోనీ, వరంగల్ టైమ్స్.